హాయ్, వెల్కమ్ టు హయత్ నగర్ ప్రాపర్టీ అండి. మీకు మంచి హౌస్ ఒకటి తీసుకొచ్చామండి. ఇది హయత్ నగర్ బొమ్మలగూడ నియర్లో ఉంటుంది. శివ హిల్స్ కాలనీ నియర్ బై ఉంటుంది. ఈస్ట్ ఫేస్ అండి. సైజ్ వచ్చేసి మనకు 27.5 into 60 అండి. ఇది 190 yards వస్తుంది కన్స్ట్రక్షను. అయితే యాక్చువల్గా ఉన్నటువంటి ఫేసింగ్ వచ్చేసి మనకు 211 గజాలు వస్తుంది. చూద్దాం ఏ విధంగా ఉందో పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం. మంచి కన్స్ట్రక్షన్ అండి ఇది. ఇతను బిల్డర్ దాదాపు ఒక అపార్ట్మెంట్ కట్టారు, 2-3 ఇల్లు కూడా కట్టాడు. మంచి పేరున్న వ్యక్తి. చూద్దాం పూర్తిగా ఏ విధంగా ఉందో. మన గేట్ నుంచి మనము పార్కింగ్ దానికి వెళ్తున్నాం. ఒక చిన్న గేట్ కూడా ఇవ్వడం జరిగింది, దాని కూడా మనం వెళ్దాం. వర్క్ అందరు కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఈ విధంగా లొకేషన్ ఉందండి. ఇది వచ్చేసి ఇది ఈశాన్య మూల. ఈశాన్య కొద్దిగా పెరిగిందండి, వాయిస్ బాగా పర్వాలేదు. ఇది మొత్తం కార్ పార్కింగ్ వస్తుంది. ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. ఇది స్టీర్ కేస్ ఫస్ట్ ఫ్లోర్కి. మీరు చూడండి ఏ విధంగా ఉండేడా పూర్తిగా. ఇది లొకేషన్, ఇది బిల్డింగ్. మాతో పార్కింగ్ ఏరియా చూస్తున్నాం అండి. చూస్తున్నారు కింద ఫ్లోరింగ్ చేస్తున్నారు, పైన కూడా ఫాల్ సీలింగ్ చేస్తున్నారు. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా వస్తుంది. ఇది నార్త్ ఫేస్లో నుంచి మనం వెళ్తున్నాం అండి. కాంపౌండ్ వాళ్ళకి హౌస్కి గ్యాప్ వస్తున్నది. ఆ చివరి వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మళ్ళీ ఇటు వచ్చేస్తున్నాం, మన ఈశాన్య మూలకు వస్తున్నాం. ఈశాన్య మూల కొద్దిగా వచ్చేసి మనకు ల్యాండ్ పెరిగిందండి. ఆడ వాస్తుపరంగా పెరిగిందండి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి మన లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఆ పక్కన నార్త్ చాలా స్పేసెస్గా ఉంది. ఇక్కడ కూడా మనకు ప్లేస్ ఇంతకుముందు చూపించుకునే విధంగా బాగుంది. ఇవి మనం మళ్ళీ వచ్చేసి కార్ పార్కింగ్ వచ్చేస్తున్నాం. కార్ పార్కింగ్ నుంచి మనం స్టేర్ కేసుకుండా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఈ విధంగా ఉందో పూర్తిగా. లిఫ్ట్ ప్రొవిజన్ అనేది మీరు చూస్తున్నారు. మా స్టేర్ కేసుకుండా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసా మనం. చూడండి ఫాల్ సీలింగ్ ఏ విధంగా ఉందో మీకు అవపడుతుంది. ప్లస్ అంతేకాకుండా ఇది చాలా మీరు కిటికీ కావచ్చు లేకపోతే దర్వాజా కావచ్చు, చూడండి చాలా పెద్దగా మోడర్న్గా ఇవ్వడం జరిగింది పూర్తిగా. ఒకసారి మనం ఇక్కడ బాల్కనీ చాలా పెద్దగా ఇవ్వడం జరిగిందండి. ప్లస్ మనం ఈ దర్వాజా గుండా మనం వెళ్తున్నామండి హాల్లోకి. హాల్ చూడండి చాలా స్పేసెస్గా ఉంది. ఎల్ షేప్లో వచ్చింది. ఎందుకంటే మొత్తం 190 square yards. ఇక్కడ మనకు వచ్చేసి విండో కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ప్లస్ మనం లెఫ్ట్కి వెళ్ళేటైతే ఇక్కడ మనకు దేవుని మందిరం వస్తుంది. ఈ దేవుని మందిరం, కిచెన్, ఎల్ షేప్ ప్లాట్ఫారం వస్తుంది. చూస్తున్నారు మీరు. ప్లస్ సబ్జా కూడా ఎల్ షేప్లోనే ఉంది. ఫాల్ సీలింగ్ నడుస్తుంది. ఇక్కడి నుంచి మనకు లెఫ్ట్కి వెళ్ళైతే వాష్ ఏరియా వస్తుంది. ఇదంతా వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ మనకు డైనింగ్ హాల్ వస్తుంది. డైనింగ్ హాల్కి వాష్ ఏరియాకి కిచెన్కి సంబంధం లేకుండా ఒక విడిగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా విండో కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. హ్యాండ్ వాషింగ్ పాయింట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఆపోజిట్ వచ్చేసి డైనింగ్ హాల్ ఆపోజిట్ వచ్చేసి ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది 3 BHK పోర్షన్ అండి, 190 square yards కాబట్టి మనం డైరెక్ట్గా మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కామన్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగిందండి. చూడండి విండోస్ ఒకటి సౌత్కి ఇవ్వడం జరిగింది, ఒకటి వెస్ట్కి ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం బ్యూరా సంబంధించినటువంటి ప్లేస్. కబోర్డ్స్ కూడా చేసుకునే విధంగా ప్లాన్ చేశారు. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. అటాచ్ బాత్రూమ్కి కొద్దిగా చేంజ్ రూమ్ లెక్క ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ చేంజ్ రూమ్, ఇది అటాచ్ బాత్రూమ్. మన మాస్టర్ బెడ్రూమ్ గుండా మనం ఇంకో బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమే. అది అటాచ్ బాత్రూమ్. సెల్ఫ్లు కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కిందికి లో రూప్ కూడా ఇవ్వడం జరిగింది. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,90,00,000 అండి. 290 గజాలు, 3 BHK ఉంది, బాగుంది. ఒకసారి మనం స్టేర్ కేస్ గుండా మనం టెర్రస్ వెళ్దాం. ఏ విధంగా ఉందో టెర్రస్ కూడా చూద్దాం. స్టేర్ కేస్ గుండా మనము టెర్రస్ మీదకి వెళ్తున్నాం. టెర్రస్ ఈ విధంగా ఉంది చూడటానికి. టెర్రస్ మీదకి వచ్చేసామండి.
చూడండి చుట్టూ ఉన్న లొకేషన్ ఏ విధంగా ఉంది, పిల్లర్ సైజ్ ఏ విధంగా ఉంది చూడొచ్చు మొత్తం పూర్తిగా. ఇది వచ్చేసి ఈ దిమ్మ వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్కి ఉన్నటువంటి దిమ్మ అండి. ప్లస్ అక్కడ వాటర్ ట్యాంక్ పర్పస్గా అరేంజ్ చేయడం జరిగింది. వాస్తుపరంగా బాగుందండి. ఇది ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి. నచ్చిన వాళ్ళు స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.